ప్రస్తుతం మనతో పాటు సతీష్ సరిపల్లి యూట్యూబ్ ఫాదర్, మూవీ యాక్టర్ మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ రీసెంట్గా అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడింది సార్. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? ఇది ప్రజల ప్రభుత్వం అండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఒకప్పుడు ఇండియాలో అంటే ఆంధ్రప్రదేశ్, సమైక్యాంధ్రప్రదేశ్ మ్యాప్ ఎవరికీ తెలియని రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు వల్ల హైటెక్ సిటీ కానీ డెవలప్ అయ్యి, అంటే ఒకప్పుడు మనల్ని మద్రాసి అనేవారు. మీరు ఢిల్లీ కానీ ఎక్కడికైనా వెళ్ళి ఎవరినైనా మిమ్మల్ని అడిగితే నేను హైదరాబాదు లేకపోతే వైజాగ్ అని చెప్తే ఎవరికి తెలియదు, మద్రాసి అని అడిగేవారు. ఎప్పుడైతే హైటెక్ సిటీ వచ్చిందో, చంద్రబాబు నాయుడు గారు వచ్చారో అప్పుడు చంద్రబాబు నాయుడు సార్, యువర్ హైదరాబాదీ ఆర్ ఆంధ్రప్రదేశ్, ఇది సంపాదించారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు హైదరాబాద్ని ఎంత హైటెక్ పదంలో నడిపించారో ఆంధ్రప్రదేశ్ని కూడా అదే హైటెక్ పదంలో కంపల్సరీగా నడిపిస్తారని, ఎస్పెషల్లీ యూత్ ఉద్యోగాలు లేక చాలా బాధలు పడి ఆంధ్రప్రదేశ్ని వీడి ఎక్కడెక్కడికో అదర్ కంట్రీస్ కానీ, హైదరాబాద్ కానీ, బెంగళూరు కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి చిన్న చిన్న పనులు చేసే పరిస్థితులు అవి తప్పుతాయని, కంపల్సరీగా యూత్కి మంచి అవకాశాలు ఇప్పిస్తారని, దానికి తోడు చంద్రబాబు నాయుడు గారుకి అగ్నికి ఆద్యం తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ గారు, ఆయన మంచి ఆశయాలు తోడై ఈ ప్రభుత్వం, దీనికి తోడు బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది ప్రజల ప్రభుత్వం, కంపల్సరీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది అని, ప్రజల అభివృద్ధి పదం వైపుకే ఈ ప్రభుత్వం వర్క్ చేస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. సార్, గతం నుంచి చూసుకుంటే కొన్ని అయితే పెండింగ్లో ఉన్నాయి సార్. పోలవరం ప్రాజెక్టు వచ్చేసి ప్రైవేటీకరణ చేస్తున్న, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. అవన్నీ ఈ ప్రభుత్వంలో జరుగుతాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే నాది విశాఖపట్నం అండి. సో నేను హార్ట్ఫుల్గా నమ్మేది ఏంటంటే ఈసారి కేంద్రంలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఎస్పెషల్లీ అంటే మీరు చెప్పే ప్రాబ్లమ్స్ కన్నా కూడా నా చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ అది వస్తుందని అనుకుంటున్నాను. అలాగే స్టీల్ ప్లాంట్ గురించి కూడా ఎప్పటి నుంచో పోరాడుతున్నారు, అది కూడా ప్రైవేటీకరణ కాకుండా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. దానికి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది అని మనస్ఫూర్తిగా ఇచ్చేస్తున్నాను. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా ఇది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్టార్ట్ చేసిందే, వీళ్ళు చేశారు, కంప్లీట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అంటే 4 years పడుతుందని చెప్పేసి అంటున్నారు సార్. అంటే సిచ్యువేషన్ అండి, కొన్నిటికి టైం, అన్నిటికీ ఇప్పుడు మనం మనుషులు అండి. ఇప్పుడు ఒక మనిషి ఒక అచీవ్మెంట్, ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్ళాలంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఇదిలో పడుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొన్ని సూపర్ ఫాస్ట్గా, అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఇదివరకు ఒక సంవత్సరంలో జరిగేది 2-3 సంవత్సరాల్లో జరిగేది ఇంకా స్పీడ్గా జరుగుతుంది అనే ఒక నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంది. అదే నమ్మకం నాకు కూడా ఉందండి. అది నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. మెయిన్గా చూసుకున్నట్లయితే ఇన్ని సంవత్సరాలు 3 క్యాపిటల్స్ అని చెప్పేసి అంటుండే, ఇప్పుడు క్యాపిటల్ అమరావతి ఎంత తొందరలో కంప్లీట్ అవుతుంది? ఇప్పుడు ఏమండి, నేను ఆర్టిస్ట్ అండి, సినిమా సెట్ అనుకోండి ఏదో నెలల్లో కంప్లీట్ చేస్తారు. అమరావతి అనే దాన్ని క్యాపిటల్ కాకుండా ఏవో చాలా సమీకరణాలు జరిగాయి. బట్ ఇప్పుడు ప్రభుత్వం అమరావతిని క్యాపిటల్ కింద ఇచ్చేస్తూ విశాఖపట్నాన్ని కూడా నెక్స్ట్ ఐటీ రంగంలో కానీ ఇంకో రకంగా కానీ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. సో డెఫినెట్గా ఇది జరుగుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇప్పుడున్న ఈ పార్టీ, ఈ కూటమి ఉంది కదా సార్, మెయిన్గా ఎలాంటి డెవలప్మెంట్, ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను? పథకాలు అంటే ఆల్రెడీ చాలా కొన్ని పథకాలు చెప్పారు ఆల్రెడీ. ఏంటి, మహిళలకు ఏదో ఫ్రీ బస్సెస్ ఇస్తాము అని అన్నారు. అది అంటే మన తెలంగాణలో జరిగినట్టుగానే మేబీ అందరికీ కాకుండా యోగ్యంగా ఉన్న వాళ్ళకి ఏదో ఇద్దామని ఏదో వాళ్ళ ప్లాన్స్ అది ఉంటాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఏ వెరీ గుడ్, ఆయన తెలివితేటలు మన ఊహకి మన ఇదికి అందనివ్వండి. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రగతి పదం వైపుకి నడుస్తుందని, నెక్స్ట్ ఇంకొక 5 ఏళ్ళు కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇలా వచ్చి ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, బాగుపడాలి, ఆంధ్ర ప్రజలు బాగుండాలి, ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.